అలాగే ఏంటంటే యాంటీన్యూట్రియం వర్క్ చేస్తుంది. సో ఇన్ని డెలికేసీస్ మధ్యలో ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఒక విలేజ్ రైస్ అంటే ఒక రైస్ ఇట్స్ పేటెంటెడ్ రైట్. అది అంటే కంప్లీట్ గా 18 grams ఆఫ్ ప్రోటీన్, అలా 14 గ్రాములు 18 grams ఆఫ్ ఫైబర్, 14 గ్రాముల ప్రోటీన్ ఉన్నది నేను ఫ్రాంచైజ్ తీసుకున్నాను మొత్తం నేషనల్. సో ఐఎమ్ నాట్ మ్యానుఫ్యాక్చర్ దట్, బట్ తీసుకున్న తర్వాత ఎందుకంటే విరాణం తీసుకోవచ్చు దానికి డబ్బులు ఉంటే సరిపోతారు, కొంత జ్ఞానం అక్కర్లేదు, చదువు అక్కర్లేదు. బట్ ఆయన రీసెర్చ్ లో ఈ దేశానికి చాలా కొత్త చేపలు రీసెర్చ్ ఇచ్చారు. చాలా చేపలు నేను రీసెర్చ్ చేసి ఆ గ్రీన్ ఇచ్చాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్ గా నా పేరు కూడా దాంట్లో. సో నేను నడుస్తున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు ఏదో ఏంటి ఇది ఎవరితో చేసి మనం దీన్ని చేంజ్ చేయబడుతున్నప్పుడు భగవంతుడి దయ వల్ల నా సొల్యూషన్ దొరికింది. I derived protein from the rice, first time in the world. So ఇది ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అనే టైటిల్ ఇస్తూ పేటెంటెడ్ గ్రాంట్ అయింది మరి ఇండియన్ వాసెస్ పేటెంటెడ్ నెంబర్ ఇది. ఇది దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు యాక్చువల్గా మన వే ప్రోటీన్ ఏదైనా కూడా మనం ఒక అథ్లెట్స్ ఒకలే వాడాలి, మిగిలిన వాడడం పనిచేయదు. ఇది 6 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలకు ఎవరైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రో జెనెటిక్స్. మన తాతలు ముత్తాతలు ఏం తిన్నారు? రైస్ ఈటర్స్. సో రైస్ మన జెనెటిక్స్ లో ఉంది కాబట్టి మన జెనెటిక్స్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉంది, మనది కాదు. మీరు తింటున్నారు, మీకు ఏ తరాలు ఉపయోగం లేదు. ఎప్పుడో కంటే మీ 7 తరాలు అంటే మనోడు అతనికి ఉపయోగపడుతుంది. జెనెటిక్స్ లో అది ఎఫెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ సైన్స్ ఆఫ్ జెనెటిక్స్. ఆ జెనెటికల్ చైన్ సిస్టమ్ లో అది ఎక్కడో తగులుతుంది. అంటే ఇప్పుడు మనకి 7 తరాల్లో మేనమాలో మన ఇంకొకరు వచ్చే డిసీజ్ మనకు వస్తుంది. అది జెనెటిక్స్ అంటే 7 తరాలు చూడాలి మీరు పూర్వం. ఇదే అంటే మనం తిరిగి కూడా తర్వాత పడుతుంది. కానీ మన జీన్స్ లో రైస్ ఏషియన్ పీపుల్ రైస్ ఎడిక్ట్ కాబట్టి రైస్ నుంచి వచ్చిన ప్రోటీన్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో దీని వల్ల ఉపయోగాలు ఏంటంటే ఫస్ట్ మనకి ఇదంతా కూడా ఉంది కదా, ఇవన్నీ మాంసం ఉంది, ఫైబర్, మేల్ అయినా ఫిమేల్ అయినా. యవ్వనోత్పల్లో మాంసం, యవ్వనంతో పాటు వచ్చిన మాంసం, సాల్, మజిల్. ఈ మజిల్ పట్టించింది ఏంటి? దేని పట్టుంటుంది మజిల్? నిలబెట్టింది స్కెలిటోమా. స్కెలిటోమా ఇస్ మేడ్ విత్ బోన్స్. అంటే ఫస్ట్ మనకి బోన్ హెల్త్ ముఖ్యం. మన ఎముకలు పటిష్టంగా ఉంటేనే మనకి సీరియస్గా ఉండగలం. అలాగే ఎటువంటి ఇంజురీస్ అవ్వవు. పడిపోయిన సార్లు పడిపోతుంది, మన ఎక్సర్సైజ్ చేసిన పడిపోతుంది, దెబ్బ తప్పుతుంది, నార్మల్గా పడిపోతే తిరిగిపోతుంది. సో అందువల్ల ఏంటంటే దీనికి కావాల్సిన బోన్కి ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం కావాలి, జింక్. ఇవన్నీ కూడా ఈ దీంట్లో